లిక్కర్ స్కామ్ పై పారదర్శకంగా విచారణ జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ హయాంలో చట్టబద్ధ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని చెప్పారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. లిక్కర్ స్కామ్ పై మంత్రులు బయట కామెంట్స్ చేయొద్దని సూచించారు. విచారణ ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇక భేటీలో కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఎస్ఐపిబి సూచించిన 11 సంస్థల పెట్టుబడులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రానికి 33,000 కోట్ల పెట్టుబడులతో పాటు 35,000 ఉద్యోగాలు రానున్నాయి. లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కు ఏపీకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తరలింపునకు లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం ఎయిర్పోర్టు వద్ద సిటీ సైడ్ అభివృద్ధికి 500 ఎకరాలు, సత్యసాయి కడప జిల్లాల్లో అదానీ కంపెనీకి భూములను కేటాయించింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసికి 615 ఎకరాలను కేటాయించింది. రాష్ట్రంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతినిచ్చింది. ఏపీ కేబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు హరీష్. మరో ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఈరోజు పలు అంశాలకి కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఇక ప్రధానంగా జరిగినటువంటి ఇప్పుడు రాజకీయ పరిణామాలను నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని పరిశీలిస్తే కనుక లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం మద్యం కుంభకోణానికి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భారీ మద్య కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి ఏపీ డీజీపీ కూడా స్వయంగా ఒక నివేదికను కేబినెట్ ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ప్రతిసారి అజెండాల అంశం తర్వాత పొలిటికల్ డిస్కషన్ అనేది కామన్గా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈసారి జరిగినటువంటి పొలిటికల్ డిస్కషన్స్కి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మద్యం లిక్కర్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు మొదలుకొని సిట్టు ఏర్పాటు తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ వరకు కూడా పూర్తిగా ఉన్నటువంటి రిపోర్ట్ అంతా కూడా స్వయంగా డీజీపీ, ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్గం ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయాన్ని వేదికగా చేసుకుని జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఇరువురు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇందులో రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి పరిణామాలు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించినటువంటి ప్రమేయం, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రికి పోలీస్ కమిషనర్, డీజీపీ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ అంశాల మొత్తంతో కూడా రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేయటం, ఈరోజు 7గురికి కూడా విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కోర్టు రిమాండ్ను కూడా పొడిగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే నెల 3వ తేదీ వరకు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో కేవలం కరెన్సీ ద్వారానే, అంటే నోట్లు తీసుకోవడం ద్వారానే మద్యం అమ్మకాలు చేయటం, డిజిటల్ పేమెంట్స్ని పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం కనిపించింది. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి. అందులో మద్యం కంపెనీలు మొదలుకొని డిస్టిలరీస్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మధ్యలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్లో కీలకంగా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించినంత వరకు కూడా జరగబోయేటువంటి పరిణామాలు ఏంటన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించినటువంటి సమావేశంలో కూడా చర్చించారు. అక్రమంగా కేసులు బనాయించి బెదిరింపులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే సిట్కి సంబంధించినటువంటి రిపోర్టు, సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలన్నింటినీ కూడా కేబినెట్ ముందు ఉంచారు. ప్రధానంగా విజయసాయిరెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు, విజయసాయిరెడ్డి లాంటి ప్రధానమైనటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ ప్రధానమైనటువంటి నాయకత్వం చేసినటువంటి విమర్శలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఆ సమాచారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకించి జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, సిట్టికి సంబంధించి జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి
అంశాలతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం అదేవిధంగా సిట్టికి సంబంధించినటువంటి టీం నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఇందులో ఎవరిని కీలకంగా అరెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం తర్వాత కూడా ఈ అంశాలపైన చర్చ జరిగింది. డీజీపీ స్వయంగా రిపోర్టు ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలు అదేవిధంగా రాష్ట్ర సంస్థలకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. కాబట్టి దీంట్లో పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాపాడే విధంగా ప్రజాధనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించినటువంటి అంశం ప్రజలకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బు. కాబట్టి ఈ డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాల ద్వారా వచ్చినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎలా ఉండబోతుంది, ఇక రాబోయేటువంటి రోజులు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం స్వయంగా కేబినెట్ ముందుకు రావడం, డీజీపీ స్వయంగా నివేదికను ప్రవేశపెట్టడం, ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది. ఇప్పటికే 7 నిందితులకు సంబంధించినంత వరకు కూడా రిమాండ్ పొడిగించినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇందులో మరికొంతమంది కొత్త ముఖాలు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని మరోసారి ప్రశ్నించడం, ఆ తర్వాత సిట్టికి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు ఉంటాయి, కీలకమైనటువంటి నాయకత్వాన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. దీనిపై ఈరోజు కేబినెట్లో కీలకంగా చర్చించినటువంటి సిచ్యువేషన్ అయితే రైట్. ఎస్ సార్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.